మన జర్నీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమాలో కూడా ఏదో ఒక రోజు మనం ఈ సినిమా టాపిక్ గురించి మాట్లాడాము. ఒక ఐడియాలా చెప్పారు నాకు ఒక 10 నిమిషాలు. నేను అప్పుడే చెప్పాను మీకు, వాసు ఈ ఐడియా పూర్తిగా ఫామ్ అయిన తర్వాత ప్లీజ్ నా దగ్గర రండి, నాకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంది ఈ టాపిక్ మీద. అండ్ మీరు వచ్చారు, సో థ్యాంక్ యూ సో మచ్. అదే కాకుండా నేను రియల్ లైఫ్ ఈ తండేల్ రాజు క్యారెక్టర్కి నాకు చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి మీరు టైం ఇచ్చారు. చందు, నన్ను నమ్మావు, నేను చేస్తానని చెప్పాను, నువ్వు నన్ను నమ్మావు, ఆ టైం ఇచ్చారు, ఎంతో పేషెంట్గా నాతో ట్రావెల్ అయ్యారు. నేను చందు ఇది 3వ సినిమాకి నన్ను ఎంతో బాగా ప్రజెంట్ చేసి, ఇన్ఫ్యాక్ట్ నాకంటే ఎక్కువ తనే ఆలోచిస్తాడు నా గురించి. కొన్నిసార్లు చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తాడు నా మంచి కోసం. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ చందు. యు ఆర్ అ ఫ్రెండ్, యు ఆర్ అ వెల్ విషర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వరకు గెస్ట్స్ అయినా టెక్నీషియన్స్ అయినా అందరూ ఒకటే అంటున్నారు, మేము పల్లవితో కలిసి పని చేయాలి, లేకపోతే మేము పల్లవి ఫ్యాన్స్, లేకపోతే మేము పల్లవితో పని చేయాలనుకున్నాము కానీ ఆపర్చునిటీ మిస్ అయిందని. ఈ మధ్యకాలంలో ఒక ఆర్టిస్ట్కి ఇంత యునానిమస్ అయిన పాజిటివ్ అవుట్లుక్ నేను ఇప్పటివరకు చూడలేదు, నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా చూడను. యూ డిజర్వ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ పల్లవి, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హూ యూ ఆర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద ట్రూ రాక్ స్టార్ ఆఫ్ దిస్ ఫిల్మ్ చెప్పాలి మన డిఎస్పి గారు. నిజంగా ఒక లవ్ స్టోరీకి ఆడియో ఎంత ఇంపార్టెంటో మీ అందరికి తెలుసు. అలాంటిది ఈ సినిమాకి బుజ్జితల్లి అనే పాట ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కంప్లీట్గా సినిమా కలరే మార్చేసింది, ఆడియన్స్లోకి బాగా దగ్గరగా తీసుకెళ్ళింది. మీరు చూసారు ఎన్నో రీల్స్, ఎంతమంది పిల్లలు డాన్స్ వేయటం, పాటలు పాడటం, ఎన్నో సో మెనీ పర్ఫార్మెన్సెస్ ఆన్ బుజ్జితల్లి. యూ టుక్ దిస్ ఫిల్మ్ క్లోజ్ టు ద హార్ట్స్ వే బిఫోర్ ద రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్ దేవి, యువర్ ద ట్రూ రాక్ స్టార్. అదే కాదు, నమో నమ శివాయ పాట జరిగేటప్పుడు దేవి మా రిహర్సల్స్కి వచ్చి ఆయన విజన్ ఏంటి, ఆయన ఎనర్జీ ఇచ్చి మాకు ఎంతో ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ దేవి. అలాగే శ్యామ్ గారు, అవర్ డిఓపి, థ్యాంక్ యూ శ్యామ్ సార్, వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇట్ హ్యాపెండ్. అండ్ నాగేంద్ర గారు మన ఆర్ట్ డైరెక్టర్, థ్యాంక్ యూ అండి. నిజంగా